హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటేద్దాం. గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక బీసీసీఐ అయితే స్క్వాడ్స్ అయితే రిలీజ్ అయితే చేసింది. మొత్తం 3 స్క్వాడ్స్ అయితే రిలీజ్ అయితే చేసింది. ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్ కోసం ఒక స్క్వాడ్, ఏషియన్ గేమ్స్కి ఒక స్క్వాడ్ అండ్ శ్రీలంకలో మల్టీడే మ్యాచెస్కి ఇండియా ఏ స్క్వాడ్ కూడా రిలీజ్ అయితే చేసిళ్ళు. చాలా ఇంట్రెస్టింగ్ నేమ్స్ ఉన్నాయి. కొన్ని ఆర్ష్ డిసిజన్ కూడా తీసుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ ఇండియాకి 2 వరల్డ్ కప్లు అయితే అందించిండు. 2024లో కూడా ఇతను అందించిండు. ఆ క్యాచ్ పట్టకపోతే గిట్ట ఖచ్చితంగా మ్యాచ్ ఓడిపోయి ఉండేది. అక్కడ క్యాచ్ పట్టి గెలిపించిండు ఆ వరల్డ్ కప్. ఇక కెప్టెన్గా కూడా ఇతను వరల్డ్ కప్ అయితే గెలిపించిండు. ఓవరాల్గా చూసుకుంటే 2 వరల్డ్ కప్లు అయితే గెలిపించిండు. అలాంటి కెప్టెన్ని సైలెంట్గా డ్రాప్ చేసిళ్ళు. కెప్టెన్గా డ్రాప్ చేసినా నో ప్రాబ్లం ఉండేది, బట్ యాజ్ ఏ ప్లేయర్గా కూడా డ్రాప్ అయితే చేసిళ్ళు. తను ఇచ్చిన రిజల్ట్స్ మామూలుగా లేవు. చాలా మంచి రిజల్ట్ అది ఇచ్చిండు. తన కెప్టెన్సీలో ఒక్క సిరీస్ కూడా మనమైతే ఓడిపోలేదు, ఒక్క టోర్నమెంట్ ఓడిపోలేదు. జస్ట్ విన్స్ అంటే విన్సే. 13 ఇయర్స్కి T20 డెబ్యూ అయితే వేసిండు. ఓవరాల్గా చూసుకుంటే 3272 రన్స్ కొట్టిండు. 36 యావరేజ్ ఉంది, 162 స్ట్రైక్ రేట్ ఉంది. గత లాస్ట్ ఇయర్ నుంచి ఇతని ఫామ్ బరాబర్ లేకున్నా కానీ 162 స్ట్రైక్ రేట్ ఉంది, యావరేజ్ కూడా 36 అవుతుంది. చాలా బెటర్ స్ట్రైక్ రేట్ ఉంది, ఇప్పటికీ బెటర్ యావరేజ్ ఉంది. 4 100s ఉన్నాయి, 25 50s ఉన్నాయి, 17 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచెస్ అవార్డ్స్ ఉన్నాయి, 6 ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్స్ ఉన్నాయి. కెప్టెన్గా T20 వరల్డ్ కప్ గెలిపించిండు, ఏషియా కప్ గెలిపించిండు అండ్ 50 మ్యాచ్లు లీడ్ చేసిండు టీమిండియాకి. T20 42 విన్స్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. దాదాపు 82% ఉంది మరి విన్నింగ్ రేషియో వచ్చేసి. ఇక మోస్ట్ T20 సెంచరీస్ ఇన్ సేనా మొత్తం 3 ఉన్నాయి. T20లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ ఎక్కువ వచ్చిన ప్లేయర్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ 17 అయితే ఉన్నాయి. ఇక మోస్ట్ 50+ స్కోర్స్ విత్ 200 స్ట్రైక్ రేట్ సూర్యకుమార్ యాదవ్కి ఉంది 13. ఇక జాయింట్ మోస్ట్ T20 100s యాజ్ ఏ నాన్ ఓపెనర్ 4 సెంచరీస్ అయితే ఉన్నాయి నాన్ ఓపెనర్గా. ఇక మోస్ట్ T20 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ బై ఇండియన్ ఇన్ సేనా కంట్రీస్ 7 ఉన్నాయి. ఇక ఓన్లీ కెప్టెన్ విత్ ఓవర్సీస్ T20 సెంచరీ, అది కూడా ఇతని పేరు మీద ఉంది. మోస్ట్ T20 సెంచరీస్ అండర్ 50 బాల్స్ 3 ఉన్నాయి. ఇక మోస్ట్ T20 సిక్సెస్ ఇన్ ఏ ఇయర్ 68 ఉన్నాయి. ఓన్లీ ప్లేయర్ టు విన్ T20 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ ఇన్ 11 డిఫరెంట్ కంట్రీస్, అది కూడా ఈ సూర్యకుమార్ యాదవ్ పేరు మీద ఉంది. ఓన్లీ ఇండియన్ విత్ 1000+ T20 రన్స్ ఇన్ ఏ ఇయర్, అది కూడా సూర్యకుమార్ యాదవ్ పేరు మీద ఉంది. ఈ గేమ్ he gave 2 World Cups, he left silently. We will never forget సూర్యాబాయ్. చాలా మంచి రికార్డ్స్ అవుతున్నాయి. అతని కెప్టెన్స్లో ఇండియాని కొట్టడం చాలా కష్టంగా మారింది. అపోజిట్ టీంకి, అది ఇంగ్లాండ్ అయినా కానీ ఆస్ట్రేలియా అయినా కానీ ఏ టీం అయినా కానీ ఇండియాని కొట్టడం అనేది చాలా కష్టంగా ఉంది. అలాంటి టీంని క్రియేట్ చేసింది అక్కడ సూర్యాబాయ్. సో ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్కి క్రెడిట్స్ ఇవ్వాల్సిందే. గాయస్, ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ మెంచండి. మరి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ గురించి అండ్ అతన్ని డ్రాప్ చేయడం ఏ విధంగా కరెక్టో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెంచండి. ఇక శ్రేయస్ అయ్యర్కి అయితే కెప్టెన్సీ బాధ్యతలే తెచ్చిళ్ళు. ఆల్మోస్ట్ 3 years అవుతుంది మరి ఇతను T20 ఫార్మేట్ ఆడి మన టీమిండియాకి. ఎప్పుడో 2023లో ఇతనైతే ఆడిండు లాస్ట్ మ్యాచ్. మళ్ళీ స్టేట్ అవే కెప్టెన్గానే తిరిగి వచ్చిండు అండ్ ఈ డిజర్వ్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత లాస్ట్ 3 years నుంచి ఐపీఎల్లో ఏ విధంగా కెప్టెన్సీ చేస్తున్నాడో మనం చూస్తున్నాం. వై నాట్ ఓడిఐస్? ఖచ్చితంగా ఓడిఐలో కూడా ఇతన్నే కెప్టెన్గా ఉంటే బెటర్ అవుతుంటుంది. 2027 వరల్డ్ కప్ అండర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్లోనే ఆడితే బెటర్ అవుతుంటుంది. ఇక తర్వాత చూసుకుంటే తిలక్ వర్మకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలే తెచ్చిళ్ళు. ఇది కూడా చాలా మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిలక్ వర్మ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఉండాల్సిందే. ఎక్కడంటే అక్కడ బ్యాటింగ్ చేస్తాడు, అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ ఆడతాడు. ఏషియా కప్ ఏ విధంగా గెలిపించిండో మనం చూసినాం. అందరు కొలాప్స్ అయినా కానీ తిలక్ వర్మ దగ్గరుండి లాస్ట్ అకౌంట్ మ్యాచ్ అయితే గెలిపించిండు. అలాంటి నాకు ఎన్నో కనబడ్డాయి ఇండియాకి ఆడుతున్నప్పుడు. సో కాబట్టి ఖచ్చితంగా మంచి డిసిజన్ అని చెప్పుకోవచ్చు. ఇక వైభవ్ సూర్యవంశీకి కూడా అవకాశం ఇస్తున్నారు. ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ ప్లేయింగ్ లెవెల్ అయితే ఉండాలి. మరి ఎవరి ప్లేస్లో ఉంటారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఆల్రెడీ ప్లేయింగ్ లెవెల్ అక్కడ ఫిక్స్ అయింది. టాప్ 3 ఫిక్స్ అయింది, అక్కడ టాప్ 4 టాప్ 5 కూడా ఫిక్స్ అయింది చెప్పాలంటే. ఎందుకంటే
కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఆడతాడు, 4లో 5లో తిలక్ వర్మ ఆడతాడు. టాప్ 5 మొత్తం ఫిక్స్ అయింది. మరి ఎవరు ప్లేస్లో ఆడతారా అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. సంజు శాంసన్ డ్రాప్ చేస్తారా, అభిషేక్ శర్మని డ్రాప్ చేస్తారా, మరి ఎవరిని డ్రాప్ చేస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ ఆడతాడు, హిస్టరీనే క్రియేట్ అయితే చేస్తాడు. ఎందుకంటే యంగెస్ట్ డెబ్యూటెంట్స్ అవుతాడు మరి మన టీమిండియాకి. సచిన్ టెండూల్కర్ 16 ఇయర్స్లో డెబ్యూ చేసిండు, ఇతను ఇప్పుడు 15 ఇయర్స్లో అయితే డెబ్యూ చేస్తాడు. సో కాబట్టి హిస్టరీ అయితే క్రియేట్ అయితే చేస్తాడు ఖచ్చితంగా. ఇక నితీష్ కుమార్ రెడ్డి కూడా అవకాశం ఇచ్చిళ్ళు, ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి కూడా డిజర్వ్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్లో మనం చూసినాం కదా, విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్ 2 డిపార్ట్మెంట్లలో కూడా ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే చేసిండు. వైనట్. సో కాబట్టి ఖచ్చితంగా ఇతను కూడా డిజర్వ్డ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇతని దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. హార్దిక్ పాండ్యా లేని లోటు మరి ఏ విధంగా తీరుస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక కెప్టెన్స్లకే ఖచ్చితంగా అక్కడ ప్లేస్ అయితే గ్యారంటీ అయితే లేదు. బట్ ఖచ్చితంగా హర్షిత్ రాణాకైతే ఖచ్చితంగా ప్లేస్ అయితే గ్యారంటీ అయితే ఉంటుంది. 3 స్క్వాడ్స్లో ఇతని పేరు అవుతుంది. ఇంజరీ నుంచి కమ్బ్యాక్ చేస్తున్నాడు, స్ట్రేట్ అవే స్క్వాడ్స్లో అయితే ఉన్నారు. సో అలాంటి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు హర్షిత్ రాణా. మరి ఏ విధంగా ఇక్కడ కంబ్యాక్ చేస్తారో అనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక బుమ్రాకి ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్ టూర్కి రెస్ట్ ఇచ్చిళ్ళు. ఏషియన్ గేమ్స్లో అయితే ఉన్నాడు జస్ప్రీత్ బుమ్రా. ఇక ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్ T20కి ప్రిన్స్ యాదవ్ని సెలెక్ట్ అయితే చేసిళ్ళు. మరి ప్రిన్స్ యాదవ్ ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఐపీఎల్లో మనం చూసినాం కదా ఎలాంటి బాల్స్ వేసిండో, ఎక్కడంటే అక్కడ బౌలింగ్ అయితే వేసిండు. పవర్ ప్లే డెప్త్ మిడిల్ ఓవర్స్లో ఎక్కడంటే అక్కడ బౌలింగ్ అయితే వేసిన కాబట్టి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మొహమ్మద్ సిరాజ్ ఏషియన్ గేమ్స్లో ఇతని పేరైతే లేదు. బట్ ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్తో జరిగే T20లో ఇతని పేరు అవుతుంది. ఇతను కూడా గత వరల్డ్ కప్లో మనం చూసినాం కదా, ఫస్ట్ మ్యాచ్లో ఎలాంటి స్పెల్ వేసిండో. అండ్ రీసెంట్ ఐపీఎల్లో కూడా చాలా మంచి ఫామ్ అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. పవర్ ప్లేలో చాలా బెటర్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్ కండిషన్స్లో ఖచ్చితంగా స్వింగ్ అండ్ సీమ్ అయితే ఉంటుంది కాబట్టి చాలా హెల్ప్ఫుల్ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక మెయిన్గా చూసుకుంటే రజత్ పతిదర్, భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. మరి వీళ్ళు ఏం తప్పు చేసిళ్ళు. రజత్ పతిదర్ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ ఉండాల్సిందే, అలాంటి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ప్లేయింగ్ లెవెల్ ఉండకన్నా స్కోర్లో ఉంటే బెటర్ అయితే ఉండేది. సో రజత్ పతిదర్కి అయితే ఛాన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. భువనేశ్వర్ కుమార్ ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ అని ప్రూవ్ చేసింది అతనే. మరి ఎందుకు ఇతన్ని సెలెక్ట్ చేస్తలేరు? ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్ కండిషన్స్లో ఆ స్వింగ్ సీమ్ ఉంటుంది, ఆడిన అనుభవం ఉంది, పేస్ కూడా దాదాపు 140 వేస్తున్నాడు. ఎక్కడంటే అక్కడ బౌలింగ్ ఇస్తున్నాడు, పవర్ ప్లేలో, డెప్త్లో అండ్ మిడిల్ ఓవర్స్లో. వైనట్ కృణాల్ పాండ్యాకి ఎందుకు అవకాశం ఇస్తలేరు? ఇతని దగ్గర చాలా వేరియేషన్స్ ఉన్నాయి. బౌలింగ్లో, బ్యాటింగ్లో కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు గత లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. ఖచ్చితంగా ఈ ముగ్గురికి ఛాన్స్ ఇవ్వాల్సిందే, బట్ అక్కడ ఛాన్స్ ఇవ్వలేకపోయారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే స్క్వాడ్స్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. ఒకసారి మనం స్క్వాడ్స్ ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ఏషియన్ గేమ్స్కి స్క్వాడ్ చూస్తే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, తిలక్ వర్మ వైస్ కెప్టెన్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ, శివన్ దుబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. కుల్దీప్ యాదవ్ను అయితే డ్రాప్ చేసిల్లని చెప్పుకోవచ్చు. T20 ఫార్మాట్లో 3 స్కోర్ల చూస్తే 3 స్కోర్లో కూడా ఇతని పేరైతే లేదు. ఇక ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్కి చూస్తే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, తిలక్ వర్మ వైస్ కెప్టెన్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ, శివన్ దుబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ అండ్ ప్రిన్స్ యాదవ్. ఓవరాల్గా చూసుకుంటే స్క్వాడ్స్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతున్నాయి. మరి ఏ ప్లేయరు అవకాశాన్ని గ్రాప్ చేసుకుంటారనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఇండియా ఏ స్క్వాడ్ చూసుకుంటే మల్టీడే మ్యాచెస్ ఇన్ శ్రీలంక, ధ్రువ్ జురెల్ కెప్టెన్ అండ్ వికెట్ కీపరు, సాయి సుదర్శన్, దేవదత్ పడికల్ వైస్ కెప్టెన్, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ పాండే, హర్ష్ దుబే, సరన్స్ జైన్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, అకీబ్ నబీ, ఎస్ ఠాకూర్, నారాయణ్ జగదీశన్, అమన్ మోకడే, షేక్ రషీద్ అండ్ జీసన్ అన్సారీ. మెయిన్గా ఈ స్క్వాడ్లో చూసుకుంటే డొమెస్టిక్లో మంచిగా రాణించిన ప్లేయర్స్కి ఇక్కడ రివార్డ్ ఇచ్చినట్టయితే మనకైతే కనబడుతుంది. ఒకవేళ ఈ ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్లో మంచిగా కెప్టెన్స్గా మంచిగా రాణిస్తే గిట్ట ఖచ్చితంగా ఓడిఐలో కూడా ఇతన్ని ఎంపిక చేస్తే బెటర్ అవుతుంటుంది కెప్టెన్గా. గైస్ మరి మీరేమంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి.